గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు భారతదేశపు ఖనిజ వనరులు మినరల్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. భారతదేశపు సహజ వనరులు ప్రధానంగా రెండు రకాలు: తరిగిపోని సహజ వనరులు, తరిగిపోయే సహజ వనరులు. తరిగిపోని సహజ వనరులు మరలా రెండు రకాలు: ప్రవాహ వనరులు, ఉదాహరణకు సూర్యరశ్మి, సముద్ర జలాలు, ఉపరితల జలాలు. ఇక స్థిర వనరులు, ఉదాహరణకు భూసారం, అడవులు, అంతర్భూజలం, మత్స్య సంపద. తరిగిపోయే వనరులు మరలా రెండు రకాలు: పునశ్చక్రీయం చేయగల వనరులు, ఉదాహరణకు ఇనుము, బంగారము, ఇతర లోహాలు. పునశ్చక్రీయం చేయలేని వనరులు, ఉదాహరణకు పెట్రోలు, సహజ వాయువు, ఇతర ఖనిజ ఇంధనాలు. ఇక ముఖ్యంగా ఈరోజు మనము ఖనిజాల గురించి, మినరల్స్ గురించి తెలుసుకుందాం. గని లేదా ఖని అంటే త్రవ్వి తీసే ప్రదేశం. గనుల నుండి లభించే వాటినే మనం ఖనిజాలు లేదా మినరల్స్ అని పిలుస్తాము. ఇక భారతదేశపు ఖనిజ వనరులను పరిశీలించినట్లయితే భారతదేశపు ఖనిజ వనరులు ప్రధానంగా మూడు రకాలు. అవి: ఒకటి లోహ ఖనిజాలు, రెండు అలోహ ఖనిజాలు, మూడు ఇంధన ఖనిజాలు. లోహ ఖనిజాలు మరలా రెండు రకాలు: ఫెర్రస్ లోహ ఖనిజాలు, నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు. ఇనుము, క్రోమియం, మాంగనీస్, నికెల్ వంటి లోహాలను మనం ఫెర్రస్ లోహ ఖనిజాలు అని పిలుస్తాము. ఇక నాన్ ఫెర్రస్ లోహాలు, రాగి, తగరం, లెడ్, అల్యూమినియం మొదలైన ఖనిజాలను నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు అని పిలుస్తాము. లోహాలు కాని ఇతర ఖనిజాలను మనం అలోహ ఖనిజాలు అని పిలుస్తాము. ఉదాహరణకు మైకా, ఆస్బెస్టాస్, సున్నపురాయి, డోలమైట్, రాతి ఉప్పు మొదలైనవి. ఇక ఇంధన ఖనిజాలు ప్రధానంగా మరలా రెండు రకాలు: పెట్రోలియం సాంప్రదాయ ఇంధన ఖనిజాలు, ఉదాహరణకు బొగ్గు, పెట్రోలు, సహజ వాయువు లాంటి చాలా రోజుల నుంచి ఉపయోగిస్తున్న ఇంధన ఖనిజాలు ఇవి. ఇక అణు ఇంధన ఖనిజాలు, అనుధార్మికతను కలిగినటువంటి ఇంధన ఖనిజాలను మనం అణు ఇంధన ఖనిజాలు అంటాము. యురేనియం, థోరియం ఇందులో ప్రధానమైనటువంటి ఉదాహరణలు. ఇక ఖనిజ వనరుల ప్రాధాన్యతను పరిశీలించినట్లయితే ఇవి పరిశ్రమల అభివృద్ధికి అత్యంత కీలకమైనవి. తర్వాత ఏ దేశంలో అయితే ఖనిజ వనరులు ఎక్కువగా ఉంటాయో ఆ దేశంలో పరిశ్రమల వృద్ధికి అవకాశం ఉంటుంది. కాబట్టి నూతన ఉద్యమత్వ నైపుణ్యాలు వెలుగులోకి రావడానికి, నూతన ఉద్యమదారులు తయారు కావడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఆర్థిక అభివృద్ధి వేగంగా సాగుతుంది, ఉద్యోగ అవకాశాల కల్పన జరుగుతుంది, దానివలన ఆదాయాల పెరుగుదల ఉంటుంది. పరిశ్రమల అభివృద్ధి వలన అవస్థాపన సౌకర్యాల పెరుగుదలకు అవకాశం ఏర్పడుతుంది. అందువలన ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఇక పారిశ్రామిక వృద్ధి, అవస్థాపన సౌకర్యాల కల్పన వలన దేశంలో ఉత్పత్తి పెరుగుతుంది. పెరిగిన ఉత్పత్తితో విదేశీ వ్యాపారం చేయడానికి, విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించడానికి అవకాశం ఏర్పడుతుంది. అవస్థాపన సౌకర్యాల పెరుగుదల, ఉద్యోగావకాశాల పెరుగుదల, ఆదాయాల పెరుగుదల వలన దేశ ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు అవకాశం ఉంటుంది. ఇక భారతదేశపు ఖనిజ వనరులను పరిశీలించినట్లయితే భారతదేశంలో దాదాపు 3000 ఖనిజాల లభ్యత, అంటే 3000 రకాల ఖనిజాలు మన దేశంలో లభిస్తున్నాయి. అయితే వాటిలో వెలికి తీయగలిగే ఖనిజాలు కేవలం 100 మాత్రమే. అంటే లాభదాయకమైన పరిమాణంలో మనకు అందుబాటులో ఉన్న ఖనిజాలు కేవలం 100 రకాల ఖనిజాలు. భారతదేశంలో కొన్ని ముఖ్యమైన ఖనిజ వనరుల లభ్యత వివరాలను పరిశీలించినట్లయితే ఇంధన ఖనిజాలలో ప్రధానమైనటువంటి బొగ్గు 1950-51లో 32,826 వేల టన్నులు లభిస్తుండగా, ఇక 1996-97 నాటికి 2,88,200 వేల టన్నులు అందుబాటులో ఉంది. ఇక లిగ్నైట్ 47,000 టన్నులు 1950-51లో ఉండగా 1996-97 నాటికి 22,540 వేల టన్నులకుగా ఉంది. ఇక సహజ వాయువు 147,000 టన్నులుగా ఉండగా
1996-97 నాటికి 18,215 వేల టన్నులుగా ఉంది. ముడి చమురు 250,000 టన్నులు 259,000 టన్నులు కాగా అది 1996-97 నాటికి 31,480,000 టన్నులుగా పెరిగింది. అయితే వీటిలో మనకు ప్రధానంగా బొగ్గు, తర్వాత లిగ్నైట్, సహజ వాయువు ఎక్కువ పరిమాణంలో వెలికి తీయగలుగుతున్నారు. ముడి చమురుకు ఇంకా మనం విదేశాలపై ఆధారపడవలసి వస్తుంది. ఇక తర్వాత లోహ ఖనిజాలను పరిశీలించినట్లయితే క్రోమైట్ 1950-51లో 17,000 టన్నులు మాత్రమే అందుబాటులో ఉండగా 1996-97 నాటికి 1,388,000 టన్నులు అందుబాటులో ఉంది. ఇక ఇనుము 13,000 టన్నుల్లో అందుబాటులో ఉండగా 1996-97 నాటికి 66,896 టన్నులు అందుబాటులో ఉంది. ఇక మాంగనీసు, బాక్సైట్, రాగి వాటి వివరాలను ఇక్కడ మనం పరిశీలించవచ్చు. బంగారం 1950-51లో 600,125 కిలోలు అందుబాటులో ఉండగా 1996-97 నాటికి 2,710 కిలోలు మాత్రమే వెలికి తీయగలుగుతున్నారు. ఇక లెడ్, వెండి, తగరం యొక్క వాటిని పరిశీలించినట్లయితే వీటి యొక్క అందుబాటు వినియోగం ఎక్కువగా ఉన్నట్లు మనకు అవగతం అవుతుంది. ఇంకా అలోహ ఖనిజాలను పరిశీలించినట్లయితే ఆస్బెస్టాస్, బ్యారటీస్, సున్నపురాయి, కాక్లిన్, జిప్సం, క్వానైట్, మ్యాగ్నటైట్, మైక్రోమ్యాడ్, సిల్లివరైట్లు మనకు ప్రధానంగా వీటి వివరాలను ఒకసారి మనం పరిశీలించవచ్చు. ఇవి కూడా దేశంలో ఎక్కువ పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఖనిజాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను అంటే ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఖనిజ వనరుల యొక్క లభ్యత మీదనే ప్రధానంగా ఆధారపడటం వల్ల ఖనిజాభివృద్ధికి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలను తీసుకుంటున్నాయి. ప్రధానంగా ప్రతి ప్రణాళికలో కొంత కేటాయింపులు కేటాయిస్తున్నాయి. 8వ ప్రణాళిక, 9వ ప్రణాళికలో ఖనిజాభివృద్ధికి కొన్ని ప్రత్యేక చర్యలను తీసుకోవడం జరిగింది. ఖనిజాల అన్వేషణకు ఉపగ్రహ ఆధారిత రిమోట్ సెన్సింగ్ను ఉపయోగిస్తున్నారు. ఇక జియోటెక్సిన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఖనిజాభివృద్ధిలో ఉపయోగిస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా అనుమతించడం జరిగింది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటకు అనుమతి ఇవ్వటమే కాకుండా అలా ఉపయోగించుకునేటటువంటి సంస్థలకు ప్రోత్సాహాలను కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక తర్వాత సరళీకరణ విధానాల్లో భాగంగా ఖనిజాల త్రవ్వకం కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉండగా సరళీకృత విధానాలు, ప్రైవేటీకరణ విధానాల ద్వారా సరళీకరించి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా ప్రైవేటు భాగస్వామ్యాన్ని క్రమంగా పెంచుతూ ఉన్నారు. ఇక తర్వాత విదేశీ సంస్థల సహకారం తీసుకుంటూ విదేశీ భాగస్వామ్యాన్ని కూడా క్రమంగా పెంచటం జరుగుతుంది. ఇక తర్వాత అయితే ఖనిజాల త్రవ్వి తీసి వాటిని పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నాం. ఆర్థిక అభివృద్ధి జరిగే క్రమంలో వనరుల వినియోగంలో కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవలసి ఉంటుంది. ఉన్న వనరులను అభిలషణీయ స్థితిలో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇక వనరులు ప్రధానంగా తరిగిపోయే వనరులు క్రమంగా తరిగిపోతూ ఉంటాయి కాబట్టి వాటికి ప్రత్యామ్నాయ వనరులను అన్వేషణ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఉన్న వనరుల విషయంలో కూడా ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించవలసి ఉంటుంది. ఇక తర్వాత వనరులు అన్ని రంగాలకు, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంచడం ప్రధానమైన విషయం. పునరుత్పత్తి కాని వనరుల వినియోగం తగ్గించుకోవటకు అలవాటు పడాలి. పునరుత్పత్తి కాని వనరులకు ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించాలి. తర్వాత పర్యావరణ హితమైన వనరుల వినియోగంపై దృష్టి పెట్టి వాటిని అన్వేషించాలి. పర్యావరణానికి ఇబ్బంది కలిగించే వనరుల వినియోగాన్ని క్రమంగా తగ్గించుకోగలగాలి. ఇవి భారతదేశపు ఖనిజ వనరులు, వాటి యొక్క వివరణ. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.